శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా పుచ్చల చెళ్ళు పూలు కుచ్చెత్తే గుమ్మందాలు అరి పచ్చల బంగారాలు సిరిమూపల సందెళ్ళు చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిక్కుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది కొన్నే కమ్మన్నాయి ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా పరికిణి బాల తరుణిగా మారి పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. వసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. తోడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే కోలాటమై వైభోగమే. పెళ్లి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి. కోడి పందెం కాదండి జోడు బంధం చూడండి. హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి. హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి.
మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది. నడుమ గల తెరే తొలగునండి, వరస గలుపుతూ పలకరండి. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి. బొట్టై మెడలోనా, కాలి మెట్టై చరణానా, ఏనాడు విడవని బందిఖాన అతడు నిన్ను అడిగెను కదా. వెయ్యేళ్ళ వరమై వరుడు తానే వెతికి నిన్ను కలిసెను కదా. ఈ తలపులే పూల జడగా వెన్నే వంచుతుంటే, ఇంపైన దొరసాని అదేదో తల బొంపేమి కాదువని. పెళ్ళిడు బరువిదని అంటారే దీన్ని అందాల అలివేని. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి. పాణిగ్రహణం జరిపించి సప్తపదిగా నడిపించే, పెద్దరికమన్నది పదవి గాని పరువు చెడు పని కాదని. శ్రీహరికి వధువుని కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని. ఈ ఇద్దరిని దీవించు పని మీ పుణ్యమండి. యథార్థమిది అండి, తథాస్తని నొరార పలకండి. ముహూర్త బలమండి, మమతలను ముడిపడనేయండి. పెళ్లి పందిరి పిలిచింది, కళ్ళ విందుగా కనరండి. కోడి పందెం కాదండి, జోడు బంధం చూడండి. హే ఇద్దరినొక్కటి చేసే మండపాన అందరికందరు బంధువులండి. హే మంగళవాద్యం మోగే ముహూర్తాన చిందర వందరలెందుకండి. మనువు కథ ఇలా మొదలయింది, మనసులను అదే కలుపుతుంది. నడుమ గల తెరే తొలగునండి, వరస కలుపుతూ పలకరండి. నందలాలా ఇందుకి వేళ
స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాలపు వేళ ప్రియ యవన బిడ్డలు నీ నామములో ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడటానికి ఈ వేదిక మీదకి వారు వచ్చి ఉండగా ఉదయం నుంచి ఇంతవరకు అన్ని విషయాలలో తోడయుండి నడిపించిన దేవా, ఇప్పటి ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమమును కూడా మీరు ఆశీర్వది సమస్తమును మర్యాదగా క్రమముగా జరుగునట్లు మీ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వివాహం అంతట్లో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచను. ఎక్కడ ఏ అల్లరి కానీ ఏ ఆటంకం కానీ లేకుండా మీ మహిమ కొరకు సమస్తము జరుగునట్లు మీ నడిపింపును దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. వాక్యాన్ని చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగం పాస్టర్ గారు చదువుతారు. 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతున్నామండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనకులలో దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నారి అనబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘములకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలకు ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృదైనను అది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను దాన్ని అప్పగించుకున్నాము. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరంలో ద్వేషించిన వాడెవడునూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొని మనం క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉంటున్నట్లు చూసుకొనవలెను. 3వ వాక్యం మొదటి 10 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. మన మధ్య సుధీర్ ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని
మూడవ వాక్యంగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని మంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి బిందు ప్రధాని అందుకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని బిందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని తిన్నావని అతనితో చెప్పెను. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు నూతనంగా జతపరచబడబోతున్న ఈ యొక్క యవన బిడ్డలు దేవుని యొక్క మాటల చేత, దేవుని వాక్యం చేత వారు జతపరచబడవలసి ఉండగా, దేవుని మాటలు మనం వింటూ ఉండగా ఆయన మన మధ్య ఉన్నాడని తెలియ పెళ్లి చర్చిలో జరిగినా, ఇంటి దగ్గర జరిగినా ఈ వివాహానికి మనం పెట్టిన పేరు పరిశుద్ధ వివాహం. పరిశుద్ధ వివాహం పరిశుద్ధంగా, మర్యాదగా, క్రమముగా జరగాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం దేవుని స్వరాన్ని వినాలి. మన మధ్యలో కొండూరు నుంచి వచ్చిన దైవజనులు బాబురావు గారు ఉన్నారు. పాస్టర్ గారు కొద్ది నిమిషాలు వారి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తుండగా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. చాలా త్వరగా ముగిస్తాం. మీకు చెప్పింది ఇంకా 8 గంటలకంతా ముగించుతాం. మీరందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఇటు అవకాశాలు ఇచ్చినటువంటి స్థానిక సంఘ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు ఇరువురు కూడా తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇరువురు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మరి 3 ముళ్ళు బంధం ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా జతపరచబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి సహోదరుడు, సహోదరి ప్రకాశకును మరి కాంచనా కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మృతిపూడి వారి వివాహ మహోత్సవంకు ఆహ్వానించినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా మృతిపూడేటువంటి వారిని, మా ఇంటి పేరు కూడా మృతిపూడి ఉండే. మరి చర్చిలో ఆరాధన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా తమ్ముడు కాబట్టి ఉదయం 11 గంటలకు వచ్చాను. మరి 12 గంటలకు 12 నుంచి 2:30-3 గంటల కార్యక్రమం అయిపోతుందని చెప్పాడు. మరి వదిలిన ఎంతానంటే కాదయ్య ఉండాలని చెప్తే ఆ కార్యక్రమాలు కూడా ఆపుకొని తమ్ముడి వివాహాన్ని వీక్షించడానికి ఆ దేవుని కృప చేత నేను ఈ స్థలంలో నిలవబడి ఉన్నాను. చాలా మంచిది. ఎందుకంటే 3 రిఫరెన్స్ కూడా మనం చదువుకున్నాం. వివాహం ద్వారా దేవుని చిత్తం ఏంటి అనే విషయాన్ని మొదటిగా మనం అందరం కూడా గ్రహించాలి. భూమి పుట్టినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వివాహాలు చక్కగా క్రమబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. అన్ని వివాహాల కంటే క్రైస్తవ వివాహంలో ప్రత్యేకత ఉంది. అన్ని వివాహాలు
అది ఏదో వారి యొక్క ఆచారబద్ధమైనటువంటి కార్యాలను బట్టి జరిగిస్తూ ఉంటే దేవుడు మొదట్లో ఆదాముకు ఏ విధంగా వివాహం చేశాడో అది పరిశుద్ధమైన వివాహం కాబట్టి దానికి అనుకూలంగా మనం అందరం కూడా ఆయనకి మాదిరిగా ఈ పరిశుద్ధమైనటువంటి వివాహాలు జరిపించే విషయమై సిద్ధపడుతూ ఉన్నాం. సమయం కూడా లేదు కాబట్టి సేవకులు కొద్ది సమయం నాకు ఇచ్చారు. ఆ సమయంలో ఇంత సమయం చెప్పలేదు వారు. మరి అంటే ఒక గంటసేపు చెప్పిన అయ్యగారు కొంచెం తాముగా ఉంటారేమో. సమయం కూడా చాలా మించిపోయింది, సరి కూడా ఇస్తా ఉంది కాబట్టి మరి కొద్దిగాలోని కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. వివాహం ద్వారా తండ్రి చిత్తం ఏంటి అనే విషయాన్ని ప్రప్రదంగా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంతకు ముందు వివాహం లేనటువంటి వారు, వివాహానికి సిద్ధపడుతున్నటువంటి వారు, వివాహానికి వేదికను అలంకరించినటువంటి ఇరువురు కూడా గ్రహించవలసిందిగా మనం చేసుకున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 5వ వాక్యంలో అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకుని వివాహ కాలం సమీపించినప్పుడు అబ్రహాముకు పెద్ద దాసుడు ఉంటాడు, అని పేరు ఎలియాజరు. కనాను దేశంలో నివాసం ఉంటూ ఉన్నప్పటికీ కనాను స్త్రీలు అంతగా మంచివారు కాదు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారు కాదు, భక్తి జీవితాన్ని కలిగినటువంటి వారు కాదు, మనుషులు వారు ప్రేమించేటువంటి వారు కాదు. అందుకనే అబ్రహాము ఎలియాజరుతో ప్రమాణం చేయిస్తాడు, నేను ఏ దేశంలో అయితే కాపురం ఉంటూ ఉన్నానో ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల వర్తకాన్ని కూడా నా కుమారుడికి పెళ్లి కుమార్తెగా తీసుకుని రావాలి. ప్రమాణం చేసిన తర్వాత నా ఇంట పుట్టినటువంటి వారిలో ఒక దాన్ని నా కుమారుడికి పెళ్లి కుమార్తెకు తీసుకురామని ఈ సందర్భం మొత్తం కూడా మనకు తెలుసు. ఎలియాజరు వస్తాడు, బావ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన దాహములు తీరుస్తుంది. ఆయన తెచ్చినటువంటి 10 వంటల దాహాన్ని కూడా తీర్చిన తర్వాత ఎలియాజరు అడుగుతారు, మనం ఎవరు కుమార్తె అని చెప్పినప్పుడు మన నాయన కుమార్తె అని చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఈ లాభాను బెత్తీయేలు ఇద్దరు కూడా నిలబడి ఉన్నప్పుడు ఎలియాజరు అంటాడు, నేను ఈ చిన్నదాన్ని తీసుకుని వెళ్తానని చెప్పినప్పుడు ఇది యెహోవాలో జరిగిన కార్యం కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పగలం. మా సహోదరి నీ దగ్గరే ఉంది కాబట్టి ఆమె ఇష్టపడితే తీసుకొని పోవచ్చు అంటే ఆనాడు ఇసాకు రాకుండానే వివాహ సంబంధాన్ని దేవుడు సెట్ చేశాడు. అంటే సహోదరుడికి ఎక్కడ కూడా సంబంధాలు చూడాలి. నాకు కూడా చెప్పారు సంబంధాలు ఉన్నాయి కూడా, కొద్దిగా మన వారు అనుకుంటే ప్రేమగా సంబంధాలు చూసి దేవుడి కృపను బట్టి వాళ్ళు గతపరుస్తూ ఉంటాను. మరి ఏ సంబంధం కూడా చూడకుండా మొదటిసారి గుంపురెళ్ళారు వాళ్ళు. అంటే ప్రకాశ్ అనేటువంటి వ్యక్తి ఈ కత్తికోటలో ఉన్నాడు. ఆయన ఎముక ఎక్కడ ఉందంటే గుంటూరులో ఉంది. చెప్పకుండా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎన్ని సంబంధాలు అక్కడ తిరిగినప్పుడు కూడా సెట్ కావెందుకంటే ఎవరి ప్రకాశ్ ఎముక గుంటూరులో ఎదుగుతా ఉంది, ఆయన కోసం సిద్ధపరచబడి ఉంది కాబట్టి వారు వెళ్ళగానే సంబంధం చెప్తే నన్ను కూడా ఎంగేజ్మెంట్కి రమ్మన్నారు. నాకు ఇప్పుడు కార్యక్రమాలు కొంచెం ఉన్నాయి కాబట్టి కరోనా మమ్మలంలో నేను వెళ్ళలేకపోయాను. తర్వాత నేను బాధపడ్డాను కూడా. ఏదేమని ఇప్పుడు కూడా ఏమంటే ఇసాకు ఆ ఇంటికి వెళ్ళకుండానే నమ్మకస్తున్నటువంటి ఎలియాజరు వెళ్ళి సంబంధాన్ని చెక్ చేశాడు. నిజంగా ఎందుకంటే ఈ భార్య భర్తల దాంపత్య జీవితం ఎంతో శ్రేష్టమైనది, ఆశీర్వాదకరమైనది. అందుకని ఇక్కడ మా చెల్లి మీ దగ్గర ఉంది కాబట్టి నీ ఇష్టం, ఆమె వస్తానని తీసుకుని పోవచ్చు అని వారికి ఆజ్ఞాపించినప్పుడు నిజంగా ఆమె నీ వెంబడి వస్తాను అన్నప్పుడు నిజంగా ఆ వివాహం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఏ విషయంలో అంటే యెహోవా వలన ఈ కార్యం జరిగిందని ఎలా మనం గ్రహిస్తున్నామంటే ఇంకా మనం చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయము 21వ వాక్యం ఇందాక మాస్టర్ గారు చదివారు కదా. ఏమంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పక్షిని కూడా, ప్రతి జంతువుని కూడా, ప్రతి పురుగును కూడా 2 దేవుడు చేసిన తర్వాత ఆదామును ఒక్కడుగా చేశాడు. ఆ ఒక్కడిలో మరొక భాగాన్ని కూడా పెట్టాడు. ఏదో ఒక రోజు ఆదాముకి ఆ భాగం అవసరం పడుతుందని గ్రహించిన దేవుడు ఆదాముకు పెట్టిన తర్వాత 2 పక్షులు ఆడుకుంటూ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆదాము ఒక్కడిగా దిగులుగా ఉన్నాడు. దేవుడు చూశాడు, ఎవరి నరుడు ఒంటరిగా ఉండట ఎవరికి మంచిది కాదండి, వారికి మంచిది కాదా? ఆ వ్యక్తిని కన్నటువంటి కుటుంబ సభ్యుడికి మంచిది కాదు, తండ్రికి మంచిది కాదు. ఏమండి అమ్మాయి వివాహానికి ఏమండి ఎదుగుతున్నప్పుడు గ్రహించేటువంటి తల్లిదండ్రులు సంబంధాలు చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా పెళ్లి కుమారుడు కూడా అంటే పెళ్లికి కావాల్సిన లక్షణాలు బిడ్డకు వచ్చినప్పుడు ఆ బిడ్డకు సంబంధాలు కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎవరికి మంచిది కాదంటే దేవుడు అనుకున్నాడు, ఈ ఆదాము ఒంటరిగా ఉండట నాకు మంచిది కాదనుకున్నాడు.
ఏమంటే ఆదాముకు దేవుడు ఇంజక్షన్ ఇచ్చాడు, మత్తుగా కొనుక్కున్నాడు, ఆపరేషన్ చేశాడు, ఒక ఎముకను తీశాడు. ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించిన తర్వాత ఆదాము దగ్గర తీసుకుని వస్తే ఏమంటే ఆమెను కనుగొనించుకున్నాడు. అందుకే మరణం ఏమిటంటే ఏమంటే కొడుకు 20 సంవత్సరాలు తల్లిదండ్రులు క్షేమంలో పెరుగుతూ ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు క్షమక్షములు ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏమండి ఆ ఎముకను అత్తుకోగానే తల్లిని తండ్రిని మర్చిపోతారు. ఈ మార్గం చాలా గొప్పదని బైబిల్ సెలవిస్తాము. ఇంకా మనం చూస్తూ వస్తే ఏమంటే 24వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత 20వ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు పెళ్లి చేసుకోండి. ఏమన్నా నా సందర్భం ఏంటంటే వివాహము ద్వారా తండ్రి చిత్తమేంటి అనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి కొన్ని సందర్భాలు ఇంకా ఆ లోతుగా నేను వరలు కానీ ఇప్పుడు మనమందరం కూడా ఈ ప్రకాష్ ఆ కాంచన వివాహానికి విచ్చేసాము. అందరం కూడా ఉన్నాం కాబట్టి వారు ధైర్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అమ్మాయి తరపు వారు ఉన్నారు, ధైర్యంగా ఉండొచ్చు. అబ్బాయి తరపున ధైర్యంగా ఉండొచ్చు. ఇది ఎంతకాలం అంటే వివాహము ఏమండి ఇప్పుడు గంటలు అయిపోతుంది, తర్వాత చుట్టాల మధ్య కూడా వెళ్ళిపోతారు. తర్వాత ఈ కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత ఏమంటే చుట్టాలు కూడా ఉంటారు వాళ్ళమ్మటి. కానీ మిగతా రోజుల్లో ఎవరు ఉండరు వాళ్ళని పరామర్శించడానికి, మంచి చెడు చెప్పడానికి ఎవరు కూడా ఉండరు. కానీ వాళ్ళు ఇరువురే ఉంటారు. దేవునికి స్తోత్రం. మనలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు భర్త సదురుకోవాలి, భార్య ఓర్చుకోవాలి. వాక్యం చదివిస్తా ఉంది, భార్యలారా మీ సొంత భర్తలు మీరు ప్రేమించండి. ఏమంటే భార్య ఆ భర్తకు లోబడినప్పుడు భర్త భార్యను ప్రేమిస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని విడిచి మూడు బంధానికి వాక్యానికి లోబడి ఆ స్త్రీ భర్తకు లోబడుతుంది కదా. ఏమన్నా లోబడుతుందని ఆమె నివసించకుండా బాధపడకుండా ఆ ప్రకాశం చేయడానికి ఆమెను ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఎఫెసీ పత్రికలో మాట ఉంది కదా, ఏ పురుషుడు కూడా తన శరీరమును అవమానపరచుకోడు. తన శరీరమును ఏ విధంగా ప్రేమించుకుంటూ ఉన్నాడో తన శరీరములో సగభాగముగా ఉన్నటువంటి స్త్రీని కూడా తన్నుకోవాలి, ప్రేమించాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కాంచిన భర్తకు లోబడాలి, ప్రకాశ భార్యని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇవన్నీ విషయాలు మీరు గమనించవలసింది. ఎందుకంటే ఒకవేళ అందరూ కూడా వివాహం అంటున్నారు, ఇక్కడ ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వెనక ముందు మీ భర్తకు మీరు లోబడకపోతే, ఒకవేళ మీ భర్తను మీరు ప్రేమించకపోతే, ఈ రోజైనా భార్య లోబడితే భర్త ప్రేమిస్తాడు. కాబట్టి ఆ వివాహము పరిశుద్ధమైంది, ఘనమైంది, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో మన వివాహ కార్యక్రమంలోనికి మాట్లాడదాం. మన స్థానిక సంఘ రెవరెండ్ బక్కా జాకబ్ గారు వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతున్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మరి కొద్ది నిమిషాలు వారి చేయబోయే వాగ్దానాలను మనం వింటున్నాం. అదేవిధంగా మీరు సిద్ధంగా ఉంటే అన్ని త్వరగా అవుతాయి. వారి ఇరువురి భాష గారికి అలాగే నిజానికి వర్తమానం తెలియపరిచినటువంటి కొండూరు భాష గారికి, వేదికను అలంకరించిన వరుడికి వధువుకి, చేరువచ్చు మీకు అందరికీ ప్రభునామంలో కాపరిగా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ టైంలో కరెక్ట్ గా సమయం 7 గంటల 10 నిమిషాలు అయింది. అయ్యగారు చెప్పిన టయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి గమనించండి. వివాహ కార్యక్రమానికి వెళ్ళడానికి ముందుగా ఆశీర్వాద వచనము వారిద్దరికి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రకాశము అంటే వెలుగు, కాంచనము అంటే బంగారము. కాంచన అని ఏకవచనం చేస్తే నా బిడ్డను నేనే అవమానపరిచిన వాడిని అవుతానని ఆ దేవుని యొక్క మనవి చేస్తూ, బంగారం భవిష్యత్తులో ప్రకాశం ఎట్లా పిలుస్తాడో నాకు తెలియదు కానీ కాంచనం అంటే బంగారం. కంచు మెరిగినట్లు కనకము మెరైదండి. చాలా విలువైన శ్రేష్టమైనటువంటి తైలంలో ఇరువురు యవన బిడ్డల కుటుంబాన్ని కడుతూ ఉండగా మన హస్తాలన్నిటితో పాటు దేవుని హస్తం ఉండి వారిని దీవించాలని మొదటి కోరుతూ, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు లోబడుతూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ భవిష్యత్ కాలంలో చక్కటి బిడ్డలతో దీవించబడాలని సేవకునిగా ఆశీర్వదిస్తూ, ఈ దినము ప్రకాష్ తల్లిదండ్రులు కిరీటంగా కాంచనాను అనుగ్రహిస్తూ ఉండగా ఆ నూతన దాంపత్యం ఇంకొద్ది నిమిషాలు, ఇంకా దంపతులు కాలేదు,
భవిష్యత్తులో మాదిరికరమైన కుటుంబంగా దీవించబడాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని వివాహ కార్యక్రమంలోకి ప్రవేశిస్తుండగా శ్రద్ధగా గమనించాలని కోరుతున్నాను. కాంచనను వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతిస్తున్నావా? సమ్మతిస్తున్నాను సార్. ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఎవరిని ఆశింపక కాంచనతో కాపురం చేస్తావా? కాపురం చేస్తాను. మా కాంచన, నువ్వు ప్రకాష్ను నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గంలో జీవిస్తావా? ప్రకాష్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ప్రకాష్తో కాపురం చేస్తావా? థ్యాంక్ యూ. ఈ తరుణంలో వారిద్దరు వారి అనుమతి చెప్పారు. మరి వచ్చినటువంటి మనం దయచేసి గమనించి ఇక్కడ కందిపాడు గ్రామానికి చెందినటువంటి ముట్టుపూడి ఒకే గారు మరియమ్మ గారు కుమారుడు ప్రకాష్ గారు. అలా వీరిద్దరు వివాహం సంఘంలో 3 వారాలు ప్రకటన చేశాం. ఇది 3వ ప్రకటన కాబట్టి మనమందరం కూడా కోరుతూ ఉన్నాం. ఈ వివాహం మాకు ఇష్టమైన వాళ్ళు మిక్కుడి హస్తం చూపించి దేవుడిని మాకు పంచవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ. అలాగనే మీరిద్దరు కూడా థ్యాంక్ యూ. ఈ తాండంలో ఆ గుంటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేనత్త మేనమావ గారు కానీ ఆ సంఘం నుంచి వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. కొంచెం దగ్గర వినపడేలా మామయ్య వినపడలేదు మామయ్య. ఒకే గారు మరియమ్మ గారు కుమారుడు ప్రకాష్ గుంటూరుకు చెందినటువంటి మరి రవికుమార్ గారు కాంచనను మీ కుమారుడికి భార్యగా చేసుకోవటానికి మీరు ఇష్టపడుతున్నారా? మాట్లాడండిగా, గట్టిగా మాట్లాడండిగా, గట్టిగా మాట్లాడండిగా. అంటే మీరు అలాగనే వచ్చారు. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన నీకు వందనాలు, స్తోత్రాలు. కలుపుబడి హస్తాలను వారి జీవిత కాలం మీరే దీవించి మా హస్తాలతో మీ హస్తం నుంచి మీరే మాకు తెచ్చుకున్నాం. జరుగుతున్న కార్యక్రమం అంతటి కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి పట్టుకోండి అందరూ, ఒకసారి పట్టుకోండి అమ్మ, ఒకసారి చేపట్టుకోండి అమ్మ అందరూ. మాస్టర్ గారు మమ్మల్ని అంతే అంతే అంతే. ఓకే, న్యాచురల్ వేసాను, న్యాచురల్ వేసాను. ఓకే, నైస్. చప్పట్లాడదామండి, నేర్చుకుంటున్నారు. ఈ కారణంలో కాంచనాను నిన్ను నా భార్యనుగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును నిలేమి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని
కెమెరా కట్టాలా పక్కన నీ ఎడల నమ్మకంగా ఉండునని కాంచన సంఘము ఎదుటను పాస్టర్ గారి ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. కాంచనాను నేను ప్రకాశం నిన్ను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పాస్టర్ గారి ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం ప్రయోజనం చేసామా? ప్రమాణం చేసి ఎవరితోటమ్మా? ప్రకాష్ చెప్తుందమ్మా. ప్రకాష్, మరి మా బంగారాన్ని మీకు అప్పగిస్తున్నాం, మీ చేతిలో పెట్టుకున్నాం. అందుకు నీ భార్యగా స్వీకరించడానికి ఏమైనా తీసుకొని వచ్చావా? ఏం వచ్చావు? మీ యొక్క కృపను దయచేయండి, వారి జీవితాలను మీ యొక్క దీవెనను దయచేయండి. వారి దాంపత్యాన్ని మీరే ఆస్వాదించి దీవించమని ఈ కొద్ది విన్నపం చేసే నాపై అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించి కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా.
ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా. పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే. పడేసావే పడేసావే నీ మైకంలోన పడేసావే.
చూపులోనా పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే నన్ను కని విని ఎరుగని అలజడిలో తోసేసావురా నా మనసుకి మతి మరుపెందుకిలా ఏం చేసావురా నిన్ను కలవక ముందర లేదు ఇలా ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది ప్రేమ కాలు పెట్టినాకే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే నా పిడికెడు మనసుకి ఎందుకనో ఇష్టం నువ్వురా అరసకనొక 10 రకములుగా గుర్తొస్తావురా ఈ సుత్తమతం ఇది వర పెరుగనురా నింగి కింద ఉంటది నేల పైన ఉంటది చేయి జారుతుంటది గొంతు ఆరుతుంటది రెండు అక్షరాలలో వేల లక్షణాలివే యారే ప్రేమ అంటే ఇంతే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే 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 నీ మైకంలోన పడేసావే 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 నీ మాయలో నన్ను పడేసావే తూ మేరా దిల్ దే దియా అరువాయి కీర్తన మధురా నగరిలో.
చటుక్కు చటుక్కు చిటుక్కులే తడక్కు తడక్కు దినక్కు దినక్కు ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే ఈ మాటకే ఈ రోజుకే ఇన్నాళ్ళు వేచానే దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ చలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మల్లో కాలు పెట్టి గుట్టంత బయట పెట్టి గుర్తుంచుకోమన్నది Perfect gift for your loved ones. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అదో గతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అదో గతి ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు
తీగ తీగలు మోగినాయా పోయిందే సోయా సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకు పోవే నా కళ్ళే ఎందరిలోనా ఎంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే మన ఇద్దరిది గమ్యం ఒకటే సోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలుగానే బోరై ఉంటే సోలై నిండవే నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు
వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పలకవా వామా ఎంతో మతి మాటినా ఇంతే నా అంగన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసగలు బంటూ గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ సుక్కదాగక చక్కరొచ్చెర్రో ఏమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో
ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అర పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి గుల్లే చేస్తావే అరే ఇంటి ముందు లైట్ మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే షెండెక్కురమావా చిల్చిల్చిల్చిల్చిల్లంది మా ఇంటి పెళ్లి కళ తెలిసే తెల్ముడి వేసే మంది వారే వీరైపోయేలా తలలే కలిపిన బంధం కాయలలో ఇప్పుడే సౌహార్దంగా ఎదురయ్యింది చల్లని వేళ కళ్యాణ లీల డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలు గేటు మోత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు అరే అరే అదర గొట్టు ఇది వరకి లాంటి పెళ్లి లేనట్టు మగ పెళ్లి కారమంతా వాలిపోయాం విడిదింట పల్లోపడి పల్లకి నీ మోసుకొచ్చేస్తామంట మరవాడి శ్రీమహాలక్ష్మి తీసుకెళ్తాం మా వెంట ఆలస్యం దేనికి ఇంకా తాళి బొట్టు కొట్టేస్తా అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా అదర గొట్టు డోలు బాజాల బీటు ఊరు ఉయ్యాలు గేటు మోత మోగించే పెట్టు అట్టాంటి టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మెట్టు ఏ పిల్లే మోయరుపు బంగారం కలగలుపు